నామానికి మహిమ కలుగునుగాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు పాలికార్పు యొక్క హతసాక్ష్యం గురించి తెలుసుకుందాము. ఈ పాలికార్పు యొక్క హతసాక్ష్యం అనేది ఒక లేఖ రూపంలో ఉన్న వ్రాతపత్రి. ఇది క్రీస్తు శకం 2వ శతాబ్దం వ్రాయబడింది. స్ముర్నాలో, ప్రస్తుతం ఇజ్మీర్, టర్కీ. పాలికార్పు స్ముర్నాలో ఉన్న సంఘంలో ఒక పెద్ద. పాలికార్పు యొక్క అమరత్వాన్ని వివరిస్తుంది ఈ పత్రిక. క్రొత్త నిబంధనకు వెలుపల క్రైస్తవ హతసాక్షులు వ్రాయబడిన మొదటి రచనగా పాలికార్పు యొక్క హతసాక్ష్యం అనేది పరిగణించబడుతుంది. ఈ లేఖ స్ముర్నాలో సంఘం నుండి ఆసియా మైనర్లోని ఫిలోమోలియంలో ఉన్న సంఘానికి వ్రాయబడింది. ఒక ప్రత్యక్ష సాక్షి యొక్క దృష్టికోణం నుండి వ్రాయబడింది. మరి ఇది పాలికార్పు యొక్క అరెస్టు, రోమన్లు అతనిని కాల్చడానికి చేసిన ప్రయత్నం మరి ఇతర సంఘటనలను వివరిస్తుంది. పాలికార్పు అపోస్తలుడైన యోహాను యొక్క శిష్యుడు మరియు రోమాలోని, ఆసియాలోని ప్రముఖ క్రైస్తవ వ్యక్తి. అతను క్రైస్తవ విశ్వాసాన్ని విడిచిపెట్టడానికి నిరాకరించిన తర్వాత సజీవంగా కాల్చబడ్డాడు. ఇప్పుడు పాలికార్పు యొక్క హతసాక్ష్యం ప్రారంభం. స్ముర్నాలో ఉన్న దేవుని సంఘం, ఫిలోమోలియంలో ఉన్న దేవుని సంఘమునకు మరియు ప్రపంచమంతటా ఉన్న పవిత్ర సార్వత్రిక సంఘముకు వ్రాయినది. మన తండ్రి అయిన దేవుడి నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి దయయు, శాంతియు, ప్రేమయు విస్తరిలునుగాక. సహోదరులారా, హతసాక్షుల మరియు ఆశీర్వదింపబడిన పాలికార్పు యొక్క వివరాలను మేము మీకు తెలియజేయుచున్నాము. పాలికార్పు హతసాక్ష్యం ఇటీవల జరిగిన వేధింపులకు ముద్రగా పనిచేస్తుంది. జరిగిన ప్రతి విషయము క్రీస్తు బలిదానం యొక్క మరో దివ్య ప్రత్యక్షతకు దారితీస్తున్నట్లు అనిపించింది. పాలికార్పు ప్రభువలే పాలికార్పుకి ద్రోహం జరుగుతుందని తెలిసి కూడా ఓపికగా వేచి ఉన్నాడు. మన గురించి మాత్రమే కాకుండా మన పొరుగు వారి కోసం కూడా ఆలోచించాలి. ఇది మనమందరము తెలుసుకోవాల్సిన నిజమైన ప్రేమ యొక్క చిహ్నం. ఒక వ్యక్తి తన జీవితాన్ని కాపాడటానికి మాత్రమే ఆలోచించకుండా తన మిత్రుల జీవితాలను కూడా కాపాడాలి అని అనుకోవడమే నిజమైన ప్రేమ. నిజానికి స్ముర్నాలో జరిగిన హతసాక్ష్యాలన్నీ దేవుని చిత్తానుసారంగా జరిగాయి మరియు హతసాక్షులు ధన్యులు, గొప్పవారు. ఇందులో కూడా ఈ ప్రపంచంలో జరిగే ప్రతిదీ అంతిమంగా ఆయన పరిపాలనలో ఉందని మనం గుర్తించాలి. ఈ బలిదానాలను చూచిన ఎవరైనా వారి సహనాన్ని మరియు వారు ప్రభువు పట్ల చూపిన ప్రేమను మెచ్చుకోకుండా ఉండలేరు. కొందరు ఎంత ఘోరంగా కొరడాలతో కొట్టబడ్డారంటే వారి పేగులు, నరాలు బహిర్గతమయ్యాయి. వారు దెబ్బలను ఎంతవరకు భరించారంటే పక్కనున్న వారే జాలిపడి కన్నీరు మున్నీరుగా విలపించారు. మరికొందరు తమ వీరత్వాన్ని ఎంతగా నిరూపించుకున్నారంటే వారు ఒక్కసారి కూడా బాధపడలేదు, ఏడవలేదు. క్రీస్తు యొక్క ఈ అమరవీరులు వారు శరీరానుసారులుగా పనిచేయలేదు, ఆత్మానుసారులుగా పనిచేస్తున్నారు. కాబట్టి ప్రభు వారి ప్రక్కనే ఉండి శ్రమలు భరించడంలో వారికి సహాయపడ్డాడని స్పష్టంగా రుజువు అవుతుంది. నిజానికి వారు క్రీస్తు కృపలో ఎంతగా లీనమయ్యారంటే నిజానికి వారు అనుభవిస్తున్న క్రూరత్వాన్ని ఎగతాళి చేశారు. నిత్య జీవనానికి తాము చెల్లిస్తున్న ధర 1 గంట వేదన తప్ప మరేమీ కాదని వారు గ్రహించారు. వారిని హింసించే వారి మంటలు చల్లగా మరియు సేదపరిచేవిగా అనిపించాయి. వారు ఎల్లప్పుడూ ఆ మంటలను దాటి నిత్యత్వపు జ్వాలల నుండి తప్పించుకోవడానికి చూచేవారు. వారు తమ అంతరంగ దృష్టితో, పట్టుదలతో ఉన్నవారు. పొందబోవుటకు వేచియున్న మంచి ఈవులను వారు చూశారు. క్రూర మృగాలకు విసిరివేయబడిన హతసాక్షుల విషయంలో కూడా అదే జరిగింది. వారు భరించిన శ్రమలు చాలా భయంకరమైనవి. మేకుల మంచాలపై పరుండజేయడం అయితేనేమి, లేదా అనేక రకాలైన వేదనలు కావచ్చు. నిరంతర వేదనల ద్వారా వారు విసిగి క్రీస్తుపై తమకున్న విశ్వాసాన్ని కోల్పోయేలా చేయడమే అపవాది చివరి ప్రయత్నం. అపవాది హింసలకు అంతు లేదనిపించింది. కానీ సాతాను పన్నాగాలన్నీ విఫలమైనందుకు దేవునికి ధన్యవాదాలు. జర్మనీకస్ క్రూర మృగాలకు విసిరివేయబడినప్పుడు తన ధైర్యాన్ని మరియు ఓర్పును ప్రదర్శించడం ద్వారా అతను ఎంత గొప్పవాడు మరియు ధైర్యవంతుడో చూపించాడు. గవర్నర్ అతనితో క్రీస్తుపై విశ్వాసం వదిలేయి, మీ పిల్లలకు వారి తండ్రి ఉంటాడు,
మరియు తన పిల్లలపై జాలి చూపాలని అతనిని ఒప్పించడానికి ప్రయత్నించాడు. జర్మనీకస్ నిజానికి పారిపోవడానికి బదులు మృగాలని అతని వైపుకు రప్పించాడు. అన్యాయమైన మరియు చట్టవిరుద్ధమైన వ్యక్తులు ఉన్న ఈ ప్రపంచం నుండి త్వరగా విడుదల కావాలని అతను కోరుకున్నాడు. ఇది చూసిన ప్రేక్షకులంతా క్రైస్తవుల పరాక్రమానికి, వారు ప్రదర్శించే దేవుని ప్రేమకు భయంతో ఎంతగానో కోపోద్రేక్తులైనారు. నాస్తికులు నశించాలి, పాలికార్ప్ని తెచ్చుకుందాం అని కేకలు వేశారు. జరిగింది పాలికార్పు విన్నాడు. అతను పారిపోవడానికి ప్రయత్నించలేదు. మరి వాస్తవానికి నగరంలోనే ఉండటానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే చివరికి మేము అతనిని నగరం నుంచి ఎవరికీ తెలియకుండా వెళ్ళమని మరియు నగరం వెలుపల ఉన్న పల్లెటూరికి వెళ్ళమని ఒప్పించాము. అందువలన అతను స్మృణలో ఉన్న మా కోసం మాత్రమే కాకుండా ప్రపంచంలోని అన్ని సంఘాల కోసము పగలు రాత్రులు ప్రార్థనలు చేస్తూ స్నేహితులతో తన సమయాన్ని గడిపాడు. ఏది ఏమైనప్పటికీ అతను అరెస్టు చేయబడటానికి 3 రోజుల ముందు అతను ప్రార్థన చేస్తున్నప్పుడు అతని దిండు మంటల్లో మండి బూడిదగా మారిన దర్శనాన్ని చూచాడు. దర్శనం గడిచిన తర్వాత అతను తన స్నేహితుల వైపు తిరిగి, నేను సజీవ దహనం చేయబడతానని అనుకుంటున్నాను అని చెప్పాడు. అధికారులు అతని కోసం వేట కొనసాగిస్తున్నట్లు స్పష్టంగా తెలియడంతో అతను మరొక గ్రామానికి వెళ్ళాడు. అతను వెళ్ళిన కొద్దిసేపటికే వెదుకువారు మొదటి స్థానానికి వచ్చారు మరియు అతన్ని అక్కడ లేడని కనుగొన్నప్పుడు బదులుగా 2 యువకులను అరెస్ట్ చేశారు. వారిలో ఒకరు హింసించబడిన తర్వాత చివరికి పాలికార్ప్ ఎక్కడ ఉన్నాడో చెప్పాడు. నిజం చెప్పాలంటే పోలీస్ కమిషనర్ పాలికార్ప్ను కనుగొనడం అనివార్యం, ఎందుకంటే అతనిపై సమాచారం ఇచ్చిన ద్రోహులు సొంత ఇంటి పురుషులే. కాబట్టి పాలికార్ప్ విషయంలో ద్రోహం చేయడంలో క్రీస్తును శిక్షించినట్లు అనుసరించడమే కాకుండా అతని ద్రోహులు ఇస్కరియోతు యూదాను అనుకరించడంతో ముగించారు. పోలీసులు శుక్రవారం రాత్రి భోజన సమయంలో వారితో పాటు ఇంటి కుర్రాన్ని వెంట పెట్టుకుని చేతిలో ఆయుధాలు తీసుకుని ఆ ఇంటి నుండి బయలుదేరారు. అర్ధరాత్రి పాలికార్పు ఉన్న గ్రామానికి చేరుకున్నారు. అప్పుడు పాలికార్పు అటకపై మంచంలో ఉన్నాడు. అప్పుడు కూడా అతను తప్పించుకునే అవకాశం ఉన్నప్పటికీ అది అతను నిరాకరించాడు. అతను కేవలం దేవుని చిత్తం జరుగుతుందని చెప్పాడు. వారు అక్కడికి చేరుకోగానే అతను కిందికి వచ్చి వారితో ప్రశాంతంగా మాట్లాడాడు. అందుకు అందరూ నిర్ఘాంతపోయారు. అత్యవసరంగా అరెస్టు చేయబడుటకు పంపబడిన వ్యక్తి ఇతనేనా అని నమ్మలేకపోయారు. అప్పటికే చాలా ఆలస్యమైనప్పటికీ పాలికార్పు వారిని భోజనానికి ఆహ్వానించి వారికి కావలసిన ఆహారము మరియు పానీయాలు అందజేయమని ఆదేశించాడు. అప్పుడు అతను వారిని 1 గంట పాటు నిరాటంకంగా ప్రార్థించనివ్వండి మనవి అడిగాడు. అందుకు వారు సరే అన్నారు. నిజానికి అతను 2 గంటల పాటు ప్రార్థన చేశాడు. వారు అతని ప్రార్థనలు విన్నప్పుడు అధికారులు అతన్ని అరెస్టు చేయవలసి వచ్చినందుకు బాధపడ్డారు. అతను ప్రార్థన ముగించిన తర్వాత వారు అతనిని గాడిదపై ఉంచి పట్టణంలోకి తీసుకువెళ్లారు. జరిగినది ప్రత్యేక విశ్రాంతి దినం రోజు. అతని నగరంలోకి తీసుకొని వచ్చినప్పుడు అతన్ని కలవడానికి పోలీస్ కమిషనర్ అయిన హెరోదు అతని తండ్రి నిసేటాస్తో కలిసి వచ్చారు. బండిలోకి ఎక్కించుకున్నారు. అతని పక్కన కూర్చొని క్రైస్తవ విశ్వాసాన్ని విడిచిపెట్టమని ఒప్పించడానికి ప్రయత్నించారు. ఇందులో పెద్ద విషయమేముంది? కేవలం సీజర్ని ప్రభువని ఒప్పుకొని కొంచెం ధూపం సమర్పించు చాలు, నీ ప్రాణాలు కాపాడుకోవచ్చు, ఎవరికీ హాని జరగదు. మొదట పాలికార్పు ప్రత్యుత్తరం ఇవ్వలేదు, కానీ వారు బలవంతం చేయగా చివరికి అతను లేదు, నేను అలా చేయను అన్నాడు. దీంతో వారు అతడిని బెదిరించడం ప్రారంభించారు. ఆపై అతనిని బండిలో నుండి తోసేశారు. పాలికార్పు తిరిగి లేచి వెనుదిరగక రణరంగంలోనికి తీసుకువెళ్ళడానికి అధికారులను అనుమతించాడు. పాలికార్పును చూడగానే జనం ఏమీ వినబడనంతగా పెద్ద ఎత్తున కేకలు వేశారు. పాలికార్పు రణరంగంలోనికి వచ్చిన వెంటనే స్వర్గం నుండి ఒక స్వరం బలంగా ఉండు, పాలికార్ప్ పోరాడు అని వినిపించింది. ఎవరు చెప్పారో ఎవరు చూడలేదు, కానీ అతనితో ఉన్న మేం ఖచ్చితంగా విన్నాము. అనంతరం గవర్నర్ ఎదుట పాలికార్పును విచారణకు తీసుకొచ్చారు. అప్పుడు చాలా అల్లరి రేగింది. అల్లరి సద్దుమణిగి గవర్నరు అతనిని ప్రశ్నించుటకు కొంత సమయం పట్టింది.
గవర్నరు, మీరు పాలికార్పుయే కదా అని అడిగాడు. దానిని పాలికార్పు అంగీకరించాడు. గవర్నర్ అతనిని క్రైస్తవ విశ్వాసాన్ని విడిచిపెట్టమని ఒప్పించేందుకు ప్రయత్నించాడు. అతను, దయచేసి కొంచెం మీ వయస్సు కూడా పరిగణలోనికి తీసుకోండి. కేవలం ప్రమాణం చేసి సీజర్ యొక్క అదృష్టంతో నేను తప్పు చేశానని ఒప్పుకొని నాస్తికులు నశిస్తారు అని అనమన్నాడు. అందుకు పాలికార్పు రణరంగంలో అరుస్తున్న అన్యజనులను చుట్టూ చూస్తూ వారి వైపు తన చేతిని ఎత్తి ఆకాశం వైపు చూస్తూ నాస్తికులు నశిస్తారు అని అన్నాడు. అది పని చేయకపోవడాన్ని చూసి గవర్నర్, ప్రమాణం చేయండి, నేను మిమ్మల్ని వెళ్ళనిస్తాను. కేవలం మీ క్రీస్తును దూషించండి, అంతే, మీరు స్వేచ్ఛగా వెళ్ళవచ్చు అని అన్నాడు. అయితే పాలికార్పు ఇలా సమాధానం ఇచ్చాడు, నేను క్రీస్తును 86 సంవత్సరాలుగా సేవ చేశాను మరియు అతను నాకు ఎప్పుడూనూ హాని చేయలేదు. అలాంటప్పుడు నేను నా రాజు మరియు నా రక్షకుని ఎలా దూషించగలను? అప్పుడు గవర్నర్ మరొక విధంగా ప్రయత్నించి సీజర్ యొక్క అదృష్టాన్ని బట్టి ప్రమాణం చేయండి అని చెప్పాడు. పాలికార్పు, ఒక్క సెకండ్, నేను సీజర్ అదృష్టానికి ప్రమాణం చేస్తానని మీరు అనుకుంటే నా గురించి నిజంగా మీకు అసలు తెలియదు. నాకు వీలైనంత స్పష్టంగా చెప్పనివ్వండి. నేను క్రైస్తవుడిని. మీరు క్రైస్తవ్యం గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే నాతో అపాయింట్మెంట్ తీసుకోండి మరియు నేను మీకు దాని గురించి అన్నీ నేర్పుతాను. అప్పుడు గవర్నర్ ఇలా అన్నారు, ఈ ప్రజల ముందు మీ కేసును చాలా మంచిగా పెట్టారు. కానీ పాలికార్పు ఇలా సమాధానం ఇచ్చాడు, దాని గురించి చర్చించడం ముఖ్యం. ఎందుకంటే క్రైస్తవులమైన మేము అధికారంలో ఉన్న వారిని ఎల్లప్పుడూ గౌరవించాలని బోధించబడింది. అది మన విశ్వాసాన్ని రాజీపడనంత వరకు, ఎందుకంటే దేవుడు వారిని ఆ స్థానంలో ఉంచాడు. కానీ నేను ఈ ప్రజల ముందు నన్ను నేను రక్షించుకునే ప్రయత్నం చేసి ఇబ్బంది పెట్టను. ఇది పూర్తిగా సమయం వృధా అవుతుంది. అప్పుడు గవర్నర్, నాతో ఇక్కడ క్రూర మృగాలున్నాయి. మీరు మీ మనసు మార్చుకోకపోతే మీరు వాటికి విసిరివేయబడతారు. సరే, వాటిని పిలవండి అన్నాడు పాలికార్పు. నేను నా సమాధానాన్ని మార్చడానికి ఈ లోకంలో మార్గమే లేదు. మంచి నుండి చెడుకు మారడానికి అనుమతించబడదు. వారికి పశ్చాత్తాపం ఉండదు. అయితే చెడు నుండి ధర్మానికి మారడం మంచిది. గవర్నర్ పక్కన ఉన్న వ్యక్తి ఇలా అన్నాడు, మీరు క్రైస్తవ విశ్వాసాన్ని విడవకపోతే మిమ్మల్ని కాల్చి చంపవలసి ఉంటుంది. ఎందుకంటే మీరు క్రూర మృగాల గురించి పెద్దగా చింతించినట్లు కనిపించడం లేదు. అందుకు పాలికార్ప్ ఇలా సమాధానం ఇచ్చాడు, అది కూడా పర్లేదు. మీరు నన్ను బెదిరించే అగ్ని ఎక్కువ కాలం మండదు. అది కొంతసేపటికి ఆరిపోతుంది. కానీ మీరు గ్రహించని విషయం ఏమిటంటే భవిష్యత్తు తీర్పు దినంలో భక్తిహీనులు తీర్పు కోసం నిత్యాగ్ని జ్వాలలు వారి శిక్ష కోసం వేచి ఉంది. నా సమయాన్ని వృధా చేయడం మానేసి మీ మనసులో ఏది చేయాలనేది బయటకు తీసుకురండి. వీటన్నింటిలో పాలికార్పు ధైర్యము, ఆనందము మరియు దయతో ప్రకాశించడం ఆశ్చర్యంగా ఉంది. పాలికార్పు తన బెదిరింపులకు ఏమాత్రం భయపడలేదని గవర్నర్ చూచినప్పుడు అతను పూర్తిగా విసిగిపోయాడు. తర్వాత అతను కేకలు వేసే వ్యక్తికి సైగ చేసి పాలికార్పు తాను క్రిస్టియన్ అని ఒప్పుకున్నాడు అని 3 సార్లు అరిచాడు. అతను అలా చేయడంతో మైదానంలో ఉన్న అన్యజనులు మరియు యూదులు అందరూ ఆవేశంతో అరవడం ప్రారంభించారు. ఆసియాలోని గురువు, క్రైస్తవుల పితామహుడు, ఇతను దేవతలను నాశనం చేసేవాడు, వారికి బలులు అర్పించవద్దని లేదా పూజించవద్దని ప్రజలకు బోధిస్తున్నాడు. మరికొందరు ఆసియన్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫిలిప్ మరియు పాలికార్పుపై సింహాన్ని విప్పి ఆటల కోసం అరిచారు. అయితే అతను మృగం పోరాటాన్ని మూసివేసినట్లు అధికారికంగా ప్రకటించినందున అతను దానిని చేయడానికి అనుమతి లేదని చెప్పాడు. కాబట్టి పాలికార్పును సజీవ దహనం చేయాలని నిర్ణయించబడింది. పాలికార్పు దర్శనం నెరవేరబోతుంది. జనాలకు అన్ని సిద్ధం చేయడానికి కొద్ది సమయం మాత్రమే పట్టింది. వారు వివిధ దుకాణాల నుండి కర్రలను సేకరించడం కోసం వెళ్ళారు మరియు యూదులు ప్రత్యేకించి కర్రలను యుద్ధరంగానికి అందజేయడంలో సహాయం చేయడానికి తమ వంతు కృషి చేశారు. పంట కోసం కర్ర కప్పని ఏర్పాటు చేసినప్పుడు పాలికార్ప్ తన బయటి అంగీని, బెల్టును తీసివేసి తన బూట్లు విప్పడానికి ప్రయత్నించాడు. అతను చాలా వృద్ధుడు కాబట్టి అతను చేయడానికి చాలా కష్టపడ్డాడు. అతని స్నేహితులు అతనిని మరియు అతని సాధు జీవితాన్ని ఎంతగానో ఆరాధించేవారు కాబట్టి అతనికి మామూలుగా సహాయం చేసేవాళ్ళు. అనంతరం పాలికార్పును చితికి ఐరన్లతో బిగించారు. అతనిని కూడా చితికి మేకులతో వేలాడదీయాలని కొందరు అన్నప్పుడు, నన్ను వదిలేయండి,
మంటలను తట్టుకునే శక్తిని క్రీస్తు నాకు ఇస్తాడు. అతను నేను కదలకుండా ఉండే శక్తిని ఇస్తాడు. మీరు నన్ను మేకులతో బంధించాల్సిన అవసరం లేదు. కాబట్టి వారు బదులుగా అతనిని కొయ్యకు కట్టారు. అతని చేతులు వెనుకకు కట్టబడి దేవుని కోసం సిద్ధంగా ఉంచిన దహన బలిలా, మంద నుండి తీసిన గొప్ప బలి పోటేలులా కనిపించాడు. పాలికార్పు అప్పుడు స్వర్గం వైపు చూస్తూ ఇలా అన్నాడు: ఓ తండ్రి వగు ప్రభు అయిన దేవా, నీ ఆశీర్వాదం పొందిన ప్రియమైన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మేము మీ గురించి జ్ఞానాన్ని పొందాము. దేవదూతలకు, శక్తులకు, సమస్త సృష్టికి నీ దృష్టిలో నివసించే నీతిమంతుల తరాలకు నీవు దేవుడవు. హతసాక్షుల గుంపులో లెక్కించడానికి నాకు ఈరోజు మరియు గంటను ఇచ్చినందుకు ధన్యవాదాలు. నీ అభిషక్తుని గిన్నెను పంచుకోవడానికి మరియు పరిశుద్ధాత్మ యొక్క అమరత్వం ద్వారా రాబో కొత్త లోకంలో శరీరం మరియు ఆత్మ పునరుద్ధానం ఇవ్వబోతున్నందుకు ధన్యవాదాలు. మీరు ముందుగానే నియమించి నాకు చూపించినట్లుగానే ఈరోజు నన్ను గొప్ప ఆమోదయోగ్యమైన అర్పణంగా మీ సమక్షంలోకి స్వీకరించండి. ఇది ఇప్పుడు నెరవేరుతుంది, ఎందుకంటే మీరు సర్వసత్యవంతుడైన దేవుడు. నీలో అసత్యం ఏమాత్రమూ లేదు. పరలోకంలో ఉన్న మా నిత్య ప్రధాన యాజకుడైన నీ ప్రియమైన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా నేను ఆరాధిస్తున్నాను మరియు మహిమపరుస్తాను. నీకు, నీ కుమారునికి మరియు పరిశుద్ధాత్మకు ఇప్పుడు మరియు యుగ యుగాలకు మహిమ కలుగునుగాక. ఆమెన్. పాలికార్పు ఆమెన్ అని చెప్పగానే ఆ వ్యక్తులు చితికి నిప్పంటించారు మరియు ఒక గొప్ప జ్వాల రేగింది. ఆపై అక్కడ ఉన్న మేము అద్భుతమైన దాన్ని చూశాము. మేము తప్పించుకున్నందుకు అదృష్టవంతులు, కాబట్టి మేము దాని గురించి మీకు తెలియజేస్తాము. నిప్పు ఒక బోల గది ఆకారంలో ఉన్నట్టు అనిపించింది. గాలి దానిని నింపినప్పుడు ఓడ యొక్క తెరచాపలా ఉంది మరియు అది హతసాక్షి చుట్టూ అగ్నిగోడను ఏర్పరిచింది. అక్కడ అతను దాని మధ్యలో మంటలో కాలిపోయిన మానవుడిలా కాకుండా పొయ్యిలో ఉన్న రొట్టెలాగా లేదా కొలిమిలో శుద్ధి చేయబడిన బంగారం లేదా వెండి ముక్కలా ఉన్నాడు. ఆపై మేము సుగంధ వాసన లేదా ఇతర రకమైన ధూపం వంటి కొన్ని రకాల రుచికరమైన సువాసనలు వచ్చుట చూచాము. పాలికార్పు శరీరం కాలిపోలేదని వారు తెలుసుకున్నప్పుడు ఉరి తీసేవారిలో ఒకరిని పైకి వెళ్ళి అతని ఈటతో పొడచమని వారు ఆదేశించారు. అతను అలా చేసినప్పుడు పాలికార్పు యొక్క ఆత్మ పావురం వల్లే అతని శరీరాన్ని విడిచిపెట్టింది మరియు అతని రక్తము బయటకు వచ్చి మంటలను ఆర్పింది. అక్కడున్న వారంతా జరిగినది చూసి ఆశ్చర్యపోయారు. స్ముర్నాలోని సంఘం యొక్క పెద్ద, మాకు అపోస్తలుడు, ప్రవక్త మరియు మా సొంత ఉపాధ్యాయుడు అయిన పాలికార్పు చనిపోయాడు. అతను పలికిన ప్రతి పదము దాని నెరవేర్పుకు వచ్చింది లేదా వస్తుంది. తండ్రికిని, కుమారునికిని, పరిశుద్ధాత్మకును ఇప్పుడును యుగ యుగముల వరకును మహిమ కలుగునుగాక. ఆమెన్.